స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను కొలచెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను కొలచెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి దూత మా యేసువా, సన్నుతింతుము నీ నామము. శాంతి దూత మా యేసువా, సన్నుతింతుము నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు శ్రీ తాతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి కొడదల లూర్ద్ మేరీ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం లబ్బిపేట విచారణ, 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అవ్వారి స్నేహకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ. అవ్వారి శాంతి చైతన్య, అవ్వారి యతిన్ శౌరి, ప్రత్యూష, కాకుమాను స్లేవజోజి, కాకుమాను మల్లేశ్వరి, కాకుమాను హనీషా, అవ్వారి అంతయ్య, అవ్వారి రాణి, ఫాదర్ అవ్వారి కిరణ్ స్విట్జర్లాండ్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, కీర్తిశేషులు దుప్పటి డానియేల్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మిర్యాలగూడ విచారణ, పోలిశెట్టి జోసెఫ్ కుమార్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను జోసెఫ్ కుమార్ చేయు వ్యాపారం అభివృద్ధి కొరకు మరియు మధురిమ జెస్సికలను దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు మంచి చదువు, దైవభక్తి, మంచి తెలివితేటలు, పరిపూర్ణ జ్ఞానం, మంచి భవిష్యత్తు కొరకు జేసుతిరి హృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మానవుల పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమకు, కొలవలేనటువంటి కరుణకు చక్కటి తార్కణ్యము ఈనాటి సువిశేషంలో ప్రభువు పలికేటువంటి ప్రతి వాక్కు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఈ లోకంలోనికి వచ్చినది పాపాత్ముల కొరకు. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి అంశం, ఈ లోకంలో ఏ ఒక్కరునూ పుణ్యాత్ముడుగా పవిత్రుడిగా జీవించలేడు. కనుక మనందరము కూడా ఈ పాపపు ఊపులో ఉన్నటువంటి వారమే. వీరందరిని రక్షించడానికై, మనందరిని మరలా లేవనెత్తడానికై ఆ ప్రభువు వచ్చాను అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈ పాపపు స్థితి నుండి ఆ ప్రభువు మనలను లేవనెత్తాలి అని, మన జీవితాలను పుణ్యమైనటువంటి ఒడ్డుకు చేర్చాలి అని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేస్తూ ప్రభువు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తత వరమును దయచేసితివి. మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లును మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈసాకు రిబ్కాను ప్రేమించెను. అతని తల్లి మరణం తర్వాత ఆమె లేని కొరత తీరి ఊరడిల్లెను. మొదటి పట్టణము ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 19వ వచనము మరియు 24వ అధ్యాయము 1 నుండి 8 వచనములు మరియు 62 నుండి 67 వరకు. సారా 120 ఏండ్లు బ్రతికెను. ఆమె కనాను దేశమందు హెబ్రోను అను పేరు గల కిర్యతర్బాలో మరణించెను. అబ్రహాము సారా కొరకు విలపింప వెళ్ళెను. అతడు ఎట్టకేలకు లేచి శవమును వదిలి వచ్చెను. అతడు హిత్తీయులతో, నేను మీ చెంత పరదేశు వలె నివసించి తిని, మా ఇంట చనిపోయిన వారిని పాతిపెట్టుటకు కొంత భూమిని ఇండు అనెను. ఈ బేరము జరిగిన తరువాత అబ్రహాము కనాను దేశమునందు హెబ్రోను అను పేరు గల మమ్రేకు తూర్పుగా మక్ఫేలా దగ్గర ఉన్న పొలము మీది గుహలో తన భార్య సారాను పాతిపెట్టెను. అబ్రహాము పండు ముసలి అయ్యెను. అతడు చేసిన పనులన్నిటికీ దైవము తోడ్పడెను. అబ్రహాము తన ఇంటి పనిపాటలు తీర్చుచు సర్వస్వము చక్కదిద్దుచున్న పెద్ద సేవకుని పిలిచి, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కనానీయుల పిల్లను నా కొడుకునకిచ్చి పెండ్లి చేయనని భూమ్యాకాశములకు దేవుడైన సర్వేశ్వరుని పేరిట ప్రమాణము చేయుము. మా దేశము పోయి మా చుట్టుపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అనెను. అంతట సేవకుడు, ఒకవేళ మీ చుట్టపు పిల్ల నా వెంట ఈ దేశము వచ్చుటకు ఇష్టపడనిచో
నేనేమి చేయవలెను? ఆ పక్షమున తాము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలయునా అని అడిగెను. అబ్రహాము అతనితో, మిన్ను విరిగి మీద పడినను అక్కడికి నా కుమారుని తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరముగా తీసుకొని వచ్చిన పరలోక ప్రభువు నాతో మాట్లాడి నా సంతతికి ఈ దేశమును దారబోయేదునని నాకు ప్రమాణము చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడి పిల్లను మా కోడలిగా చేయుము. ఒకవేళ ఆ పిల్ల నీ వెంట వచ్చుటకు ఇష్టపడనిచో నీవు నాకు ఇచ్చిన మాటకు కట్టుపడవలసిన పని లేదు. నా కుమారుని మాత్రము అక్కడికి తీసుకొని పోవలదు అనెను. ఈ లోపల ఈసాకు ఎడారి ఎందలి బెర్హలాయి రోయి అను బావిదాకా కదలి వచ్చి నెగేబులో నివసించుచుండెను. ఒకనాటి సాయంకాలము ఈసాకు ధ్యానించుకొనుటకు పొలము మీదికి వెళ్ళెను. అతడు తల ఎత్తి పారచూడగా ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కూడా కన్నెత్తి ఈసాకును చూచెను. ఆమె తొందరగా ఒంటె దిగి పొలము నుండి మన వైపు వచ్చుచున్న ఆ మనుష్యుడెవరు అని సేవకుని ప్రశ్నించెను. సేవకుడు, ఆయనయే మా యజమానుడు అని చెప్పెను. అంతటా ఆమె ముసుగు కప్పుకొనెను. సేవకుడు జరిగినదంతయు పూసగుచ్చినట్లు ఈసాకుతో చెప్పెను. ఈసాకు ఆమెను తన గుడారముకు తీసుకొని పోయి భార్యగా చేసుకొనెను. అతడు ఆమెను ప్రేమించెను. అతనికి తల్లి మరణం తర్వాత ఆమె లేని కొరత తీరి ఊరడిల్లెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభువు మహాకార్యములను ఎవ్వడూ ఉగ్గడింపగలడు. ఆయనను యుక్తరీతిని ఎవడూ సన్నుతింపగలడు. అందరూ. ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించువారు ధన్యులు. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తి యందు ఉంచుకొనుము. అందరూ. ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. నేను నీవు ఎన్నుకొనిన ప్రజల వృద్ధిని కనులారా చూతునుగాక. నీ జనుల సంతోషమున పాలు పొందునుగాక. నీకు చెంది యున్నందులకు గాను గర్వింతునుగాక. అందరూ. ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు.
మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. పక్షవాత రోగిని స్వస్థపరిచి యేసు అచ్చటి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు కాడ కూర్చున్న మత్తయ్య అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంట్లో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలెను గాని బలి అవసరం లేదు అను లేఖనమునందరి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో 2 రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి, మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. దానిలో మొదటి కోవకు చెందినటువంటి వారు, దేవుడు నన్ను అనుసరింపుము అని చెప్పగానే సమస్తాన్ని విడిచిపెట్టి ఆస్తుపాస్తులను, సంపదలను, కుటుంబాలను, బంధుమిత్రాదులను, ఊరిని, గ్రామాన్ని, తెలిసిన వారిని, సకల సంపదలను విడిచిపెట్టి క్రీస్తే సమస్తము, దేవుడే సమస్తము అని అనుసరించినటువంటి వారు మొదటి కోవకు చెందినటువంటి వారు. ఇంకో 2వ వర్గానికి, 2వ స్వభావానికి చెందినటువంటి వ్యక్తులు ఈనాడు మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. వ్యతిరేక భావజాలాలతో ఉండేటువంటి వారు, నరాత్మక స్వభావము, బుద్ధి కలిగినటువంటి వారు. అనగా ఏది చేసినా, ఏ గొప్ప కార్యము చేసినా దానిలో తప్పు పట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. వీరిద్దరినే ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మనం చదువుతూ ఉన్నాం. దీనిలో మొదటి కోవకు చెందినటువంటి వారిని మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు తను పిలుచుకున్నటువంటి 12 మంది శిష్యుల జీవితంలో మనం చాలా చక్కగా చదవచ్చు. యేసు ప్రభు ఎప్పుడైతే ఈ శిష్యులందరినీ నన్ను అనుసరించుము అని చెప్పగానే వారందరూ కూడా తనకున్నటువంటి ఆస్తిపాస్తులను, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసును అనుసరించారు. దానిలో భాగంగానే ఈరోజు మత్తయ్య గారిని క్రీస్తు ప్రభు సుంకపు మెట్టు దగ్గర సుంకపు వృత్తిని, ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి ఆ వ్యక్తి తన సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తే సమస్తము అని గ్రహించి క్రీస్తును అనుసరించడం ప్రారంభించాడు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడైన యావే ఎప్పుడైతే అబ్రహామును నేను చెప్పు స్థలానికి నువ్వు వెళ్ళు అని చెప్పగానే అబ్రహాము తన సమస్తాన్ని విడిచిపెట్టి తనకున్న ఆస్తుపాస్తులను, పేరు ప్రఖ్యాతలను అన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని కొరకై తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మొదటి కోవకు చెందినటువంటి వారి స్వభావము, వారి జీవితంలో దేవుడు తప్ప వారి జీవితంలో ఏదీ ముఖ్యము కాదు. వారుకున్నటువంటి పరిపూర్ణ నమ్మకము దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు అనేటువంటి నమ్మకము, స్వభావము. ఇంకా 2వ కోవకు చెందినటువంటి వ్యక్తుల్ని మనం చూసే ముందు పేతురు గారు అడుగుతున్నారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను అనుసరిస్తూ ఉన్నాము కదా, మరి మాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి, మాకేంటి లాభము అని అడిగినప్పుడు దేవుణ్ణి అనుసరించేటువంటి వ్యక్తుల జీవితంలో కలిగేటువంటి
3 ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభువు చెబుతున్నాడు బైబిల్ గ్రంథం నుండి. మొదటిగా, వారి లోకంలో బలాఢ్యులుగా నియమించబడతారు, వారు బలపరచబడతారు. శారీరకంగా, మానసికంగా వారు దృఢత్వ స్వభావాన్ని కలిగి జీవిస్తారు అంట. ఎందుకు అంటే ఈ లోకంలో వచ్చేటువంటి శోధనలను, బాధలను, కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు వారికి ఇస్తారు అంట. రెండో ఆశీర్వాదము, వారి జీవితంలో, వారి కుటుంబంలో నిరంతరము శాంతితో నింపబడతారు. మనం చాలా చక్కగా ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో సమస్తాన్ని విడిచిపెట్టి వారి హృదయాలు, వారి గృహాలు శాంతి సమాధానంతో నింపబడతాయంట. ఇంకా 3వ ఆశీర్వాదము, ఎవరైతే దేవుణ్ణి అనుసరిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. ఇది దేవుడు స్పష్టంగా తెలియపరిచినటువంటి అంశం. కనుక మనము క్రీస్తును అనుసరించడం ద్వారా ఇలాంటి ఆశీర్వాదాలని మనం పొందుకుంటామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంకా 2వ కోవకు చెందినటువంటి వ్యక్తులను మనం చూస్తే, తరచుగా మనం వింటూ ఉన్నటువంటి ఒక చిన్న కథను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే మరి కొంతమంది కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఒకరోజు దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండగా వారి దగ్గర ఉన్నటువంటి ఒక గాడిదను తీసుకొని వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు అంట. కొంత దూరం ప్రయాణం చేయగానే ఈ ఇద్దరు భార్యాభర్తలను చూసి ఆ ప్రక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎగతాళిగా నవ్వుతూ వారి బుద్ధిహీనతను గురించి మాట్లాడుతూ ఉన్నారు అంట. ఏమని? అరే, ఇది గాడిదున్నా కూడా దాని మీద ఎక్కి ప్రయాణం చేయడం తెలియనటువంటి అవివేకి అని కొంతమంది అన్నారు. సరే, ఇలా అంటూ ఉన్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తన భార్యను గాడిద మీద కూర్చోబెట్టి గాడిదను నడుపుకుంటూ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మరికొంతమంది కొంత దూరం వెళ్ళినగానే మరికొంతమంది ఆ వ్యక్తిని చూసి మరలా నవ్వుతూ ఉన్నారు. అరే, వీడిని చూడరా, భార్యను గాడిద మీద ఎక్కించి ఈడు నడుస్తూ ఉన్నాడు, ఈడేం మగవాడురా, ఈడేం భర్తరా అని ఎగతాళి చేశారు. మరికొంత దూరము ఇలా ప్రజలు అనుకుంటూ ఉన్నారుగా అని భార్యను దించి భర్త ఈసారి గాడిద మీద ఎక్కి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు అంట. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రజలు చూసి అంటూ ఉన్నారు, ఈడేం మనిషి భార్యను నడిపిస్తూ ఉన్నాడు, మరి గాడిదపై మరి ఎక్కి బుద్ధిహీనతగా, బుద్ధి లేని వాడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, భార్య పట్ల అంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఇది చూసి భర్త, భార్య ఇసుకుపోయి వీరందరూ కూడా ఇలా కాదు అని గాడిదని నెత్తి మీద పెట్టుకొని ఇద్దరు వెళ్తూ ఉన్నారంట. అప్పుడు కొంతమంది కొంత దూరం వెళ్ళగానే వీరిని చూసి మరలా నవ్వుతూ ఉన్నారు. వీళ్ళేం భార్య భర్తలు, గాడిదని ఎవరైనా నడిపించుకొనో ఎక్కువనో వెళ్తారు, కానీ ఈయనేంటి నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారని వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారంట. అంటే ఈ చిన్న కథలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఏ కార్యము చేసినా ఒక 4 వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. దేనికి? ఆ కార్యాన్ని దూషించడానికో, నిందించడానికో, తప్పు పట్టడానికో, నరాత్మకమైనటువంటి స్వభావం కలిగి దాన్ని గురించి, దానిలో కూడా తప్పుల గురించి మాట్లాడేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఈరోజు ఆ కోవకు చెందినటువంటి వారే పరిసయ్యులు. యేసుక్రీస్తు పాపాత్ముల కొరకై వారి మధ్యలో ఉండి వారిని మరి దగ్గరికి పిలుచుకొని వారితో విందు చేస్తూ ఉండగా ఆయన చూసినటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు వచ్చి, ఇదేంటి మీ గురువు పాపాత్ములతో ఉన్నాడు, మరి పాపాత్ములతో సుంకరులతో భోజనం చేస్తూ ఉన్నాడు అని ఆయన్ని అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎలాంటి స్వభావం కలిగినటువంటి వారు ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి గ్రామం చివరిలోనూ, ఊరు చివరిలో సిద్ధంగా మన కోసం ఉంటారు. ఈ 4 కోసం నువ్వు ఆలోచించావు అంటే నీ జీవితంలో ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్నావని. ఈ 4 కోసం మనం జీవించిన అవసరం లేదు. ఈ 4 యొక్క మాటల కోసము మనం మరి తగ్గిపోవని అవసరం లేదు. ఈ 4 యొక్క స్వభావం కొరకై మనం కృంగిపోవని అవసరం లేదు.
నిన్ను నడిపించేవాడు దేవుడు అని తెలిసి, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నిన్ను సృష్టించినటువంటి దేవుడు క్రీస్తు అని గ్రహించి ఆయన చెప్పినటువంటి వాక్యానుగుణంగా ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేయాలి. ఆయన మార్గంలో వెళ్ళడం అంటే అంత సులభమైనటువంటిది కాదు. ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు. కనుక నన్ను అనుసరించడం అనేది మరి అనేకమైనటువంటి శ్రమలతో కూడినటువంటిది. అయినప్పటికీ కూడా ఆ శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు అంట. అబ్రహాము చూడండి, ఈనాడు తన భార్య చనిపోతే ఆమెను ఎక్కడో పాతి పెట్టాలో తెలియక మరి దీనస్థితిలో వారిని వీరిని అడుగుతూ ఉన్నాడు. కనుక దేవుణ్ణి అనుసరించడంలో అనేక శ్రమలు బాధలు రావచ్చు, కానీ చివరికి దేవుడు నీ పక్షాన ఉంటాడు. నిన్ను లేవనెత్తువాడు, నీకు విజయాన్ని ఇచ్చేవాడు దేవుడు అని గ్రహించి ఆయన వాక్యానుగుణంగా ఆయన అడుగుజాడలను నడవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. బలి పూజలు స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు, నిరతము నీ సేవలు, నిరతము నీ సేవలు, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరమునకు ఉపయుక్తముగా ఉండునట్లును కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముననే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. నీ సముఖమును నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడున కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంఘమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంఘమా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంఘమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంఘమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిది ఏగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిది ఏగా. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంఘమా. దివ్యమైనది విందు, దయామయుని విందుకు ధరణిలోన దైన్యులైరి దైవ సంఘమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కర్ణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతింపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొని దివ్యబరులు మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసుకున్నట్లు నువ్వు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని ఓలే ఆదరించావు. బోధకుడై నన్ను మందలించావు, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెలా తీర్చగలను. నా తండ్రి